హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే మెంతుల చారు. మెంతులు వేస్ట్ చేస్తే చేదుగా ఉంటుందనుకుంటారేమో. అస్సలు చేదుండదు. చాలా బావుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఒక్క ముద్ద కూడా వదలరు. అంత బావుంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే మెంతుల చారుని ఎలా చేయాలో చూసేద్దాం. డెఫినెట్‌గా చెప్తున్నాను. చారంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న టిప్స్ ఇంకా ట్రిక్స్ కూడా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకున్నాక వేసుకోవాలి. ఈ చారులోకి ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేయకూడదు. చిన్న సైజు ఉల్లిపాయ ఉంటే అది రఫ్ గా కట్ చేసి వేసేయచ్చు. ఓన్లీ చింతపండు పులుపుతోనే కాకుండా టొమాటో పులుపుతో కూడా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. సో 2 మీడియం సైజ్ టొమాటోస్ ని ఇలా కట్ చేసి వేసేసాను. మీ స్పైసీకి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిర్చిని రఫ్ గా కట్ చేసి వేసేయండి. టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌తోనే మంచిగా టొమాటోస్, చింతపండు మొత్తం మ్యాష్ చేసుకోవాలి. హ్యాండ్‌తో ఇలా మ్యాష్ చేసుకుంటే చారు టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కాస్త టొమాటో ముక్కలు ఎక్కువ వేసుకుంటే చారు కూడా చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా బావుంటుందనమాట. మరీ నీరగా ఉంటే చారు బాగోదు. సో ఈ పులుపు విషయానికొస్తే చింతపండు, టొమాటో పులుపు 2 సమానంగా ఉండాలి. ఈ చిన్న ట్రిక్ మీకు తెలిస్తే గనక చారు పెట్టడంలో మీరే ఎక్స్‌పర్ట్ అయిపోతారు. చూసారు కదా! ఇలా మంచిగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి నేను 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. వాటరీగా ఉన్నా బాగోదు కదా చారు. అలాగే ఈ చారులో సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది. చూసుకొని వేసుకోండి. ఇంక ఇందులో పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. లేదంటే మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఏ చారు పెట్టినా సరే పులుపును బ్యాలెన్స్ చేయడానికి కాస్త బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం స్కిప్ చేయకండి. ఒకవేళ బెల్లం లేకపోతే షుగర్ వేసేయండి. ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ చారు ఎక్కువసేపు మరిగించినా టేస్ట్ పోతుంది. 2-3 నిమిషాలకు మించి ఎక్కువసేపు మరిగించకండి. ఇది మరిగేలోపు పక్కనే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపు యాజ్ యూజువల్ అనమాట. 2 స్పూన్స్ ఆయిల్లో 4 వెల్లుల్లి రెమ్మలు, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, జీరా, సాయమినపప్పు వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మరుగుతున్న చారులో వేసుకొని వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసేసి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఆర్ మటన్ కర్రీ చేసినప్పుడు ఈ చారుతో ఒకసారి తిని చూడండి. అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.